బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగింది. జన్ సున్వాయ్ కార్యక్రమంలో సీఎంపై దుండగుడు దాడి చేశాడు. ఫిర్యాదు దాడిలాగా వచ్చి దాడికి పాల్పడ్డారు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగింది. జన్ సున్వాయ్ కార్యక్రమంలో సీఎంపై దుండగుడు దాడి చేశాడు. ఫిర్యాదుదారుడిలాగా వచ్చి దాడికి పాల్పడ్డారు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజు, సీఎం రేఖా గుప్తాపై ఒక దుండగుడు దాడి చేయడం జరిగింది. ఈరోజు జన్ సున్వాయ్ కార్యక్రమం ఏదైతే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ ఉందో ఈ ప్రజావాణికి సంబంధించి ఈ కార్యక్రమంలో ఒక కంప్లైంట్ని తీసుకుని, అంటే తన యొక్క ఏదైతే బాధలు ఉన్నాయో చెప్పుకోవడానికి సీఎంను కలవడానికి ఇదొక కార్యక్రమంలో అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అదనుగా చేసుకుని దుండగుడు వచ్చి మొదటగా సీఎం రేఖా గుప్తాకు కొన్ని పత్రాలను కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తన సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి కూడా అందడం లేదు అని చెప్పి కూడా తెలిపినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇందులో భాగంగానే సీఎంతో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా కూడా సీఎంపై దాడి చేసినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయినటువంటి సీఎం, అదేవిధంగా సీఎం సెక్యూరిటీ సిబ్బంది కూడా అప్రమత్తంగా అవడం జరిగింది. వెంటనే ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతనికి ఒక 30 నుంచి 35 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది చెప్తా ఉన్నారు. అయితే ఆయన ఎందుకు దాడి చేయవలసి వచ్చింది అనే కారణాలపై ఇంకా కూడా ఎట్లాంటి అంటే ఇప్పుడు అవన్నీ కూడా దర్యాప్తులో తెలుస్తాయని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై ఇప్పటికే ఏదైతే పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారణలో మరిన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే సీఎంపై దాడికి దిగడం ఏదైతే ఉందో ఒక్కసారిగా సీఎం కూడా షాక్ గురైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సీఎంకు స్వల్ప గాయాలు కూడా అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సీఎం జుట్టు అదేవిధంగా ముఖంపై కూడా కొట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా విచారణలో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఈ దాడిని ఖండించడం జరిగింది. ఇట్లాంటి దాడి ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దాడులు సరికాదని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ దాడుల వెనుక ఎవరున్నారు అనే పూర్తి వివరాలు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అన్ని వివరాలు కూడా బయటికి తెలిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగిన ఘటన అయితే మొత్తానికైతే రాజకీయ వర్గాల్లో ఇటు కలకలం సృష్టిస్తుంది. ముఖ్యంగా ప్రజావాణి కార్యక్రమంలోనే ఇట్లాంటి దాడి జరిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి కూడా ఇప్పటికే ఢిల్లీలో మరొక వైపు ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి లా అండ్ ఆర్డర్ విషయంలో. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతా ఉంది అనేది చూడాల్సి ఉంటుంది. రాజు, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పైన దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆ పర్సన్ని అసలు ఎవరైనా పంపించారా? అతని వెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయాలు ఏమైనా తెలుస్తున్నాయా? పోలీసు అధికారుల దర్యాప్తులో ఏమైనా విషయాలు బయటపడే అవకాశం ఉందా? ఈ సీఎంపై దాడి చేసినటువంటి వ్యక్తి ప్రధానంగా ఆయన అక్కడ ఉన్న వారికి కొన్ని ఏదైతే మాటలు చెప్పినట్టుగా కూడా వినబడ్డాయని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అతనికి ఇక్కడ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అతనికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పేసి కూడా పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా కూడా తనకు ఎట్లాంటి పథకాలు కూడా అందలేదని చెప్పేసి కూడా ఆయన సీఎంతో చెప్పినట్టుగా కూడా అక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎంతో మాట్లాడుతూ ఒక పేపర్ లాంటిది సీఎంకు ఇచ్చి మరిన్ని పేపర్లో ఇవ్వబోయినట్టుగా చేసి ఒక్కసారిగా దాడికి తెగబడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీంతో సీఎంకు స్వల్ప గాయాలు కూడా అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా కూడా షాక్ అయినట్టుగా కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నారు. అయితే అతని వద్ద ఏదైతే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారో అతని దగ్గర చెక్ చేస్తే అతని దగ్గర కొన్ని కోర్టులకు సంబంధించినటువంటి పత్రాలు కూడా లభ్యమైనట్టుగా కూడా అక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అతనికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లాంటి సంక్షేమ పథకాలు లభించడం లేదని సంక్షేమ పథకాల కోసము అతను
తిరుగుతూ ఉన్నారు అధికారుల చుట్టూ అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వారు చెప్తా ఉన్నారు. అదే దీనికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు అయితే అధికారులు దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది ఈ అంశాన్ని. ఎందుకంటే ముఖ్యమంత్రిపై దాడి జరగడం ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, ఆయన వెనుక ఎవరున్నారు, అసలు ఈ దాడికి గల కారణాలు ఏమిటి అనే అన్ని విషయాలు కూడా ఇప్పటికే ఇటు పోలీసులు ఎంక్వైరీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే పూర్తి వివరాలు కూడా బయటికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే సెక్యూరిటీ భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ ఇప్పటికే దీన్ని ఖండించడం జరిగింది. అయితే రాజు, ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి అసలు ఎలా జరిగింది, సీఎం భద్రతా సిబ్బంది ఏం చేస్తుంది, వారేం చెప్తున్నారు? ఢిల్లీలో ఏదైతే జన్సున్వాయ్ కార్యక్రమం ఏదైతే ఉందో, మన దగ్గర ప్రజావాణి కార్యక్రమం ఉన్నట్టు అక్కడ జన్సున్వాయ్ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజలందరూ కూడా సీఎంను కలవడానికి అక్కడ అవకాశం కల్పిస్తారు. సీఎం అధికారిక నివాసంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే అక్కడ చాలామంది కూడా అక్కడికి ఈ కార్యక్రమంలో భాగంగా తమ యొక్క వినతి పత్రాలు ఇవ్వడానికి రావడం జరిగింది. అందులో భాగంగానే ఆయన కూడా వచ్చినట్టుగా కూడా అక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆయన కూడా కొన్ని పేపర్లు తెచ్చుకున్నారు. ఆయన కూడా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమంలో తన యొక్క బాధలను, అదేవిధంగా తన ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఆయన వెళ్ళి నేరుగా సీఎంకి అయితే ఒక లెటర్ అయితే ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సీఎంతో మాట్లాడుతూ ఉండగానే మధ్యలోనే ఒక్కసారిగా దాడికి తెగబడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు సీఎంపై రేఖా గుప్తాపై చెంపదెబ్బగా కూడా కొట్టారు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అక్కడ ఏం జరిగింది దాడి అనే విషయాలు అయితే ఇవన్నీ కూడా దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 30 సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తి, 30 నుంచి 35 సంవత్సరాల వయసు ఉంటాయి అతనికి అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇట్లాంటి ఘటన జరగడం పట్ల ఇప్పటికే ఇటు బీజేపీ అధిష్టానం కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అసలు ఈ దాడి ఎందుకు జరిగింది, ఈ దాడి వెనుక ఎవరున్నారు, దాడికి గల కారణాలు ఏమిటి అనే అన్ని అంశాలు కూడా దర్యాప్తులో తెలుస్తాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇటు సీరియస్గా ఉంది. మరొక వైపు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి, అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి ఢిల్లీలో దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ యొక్క నిందితుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ విచారణ ఇప్పటికే ప్రారంభమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. విచారణలో అన్ని విషయాలు కూడా వెల్లడయ్యే అవకాశం అయితే తెలుస్తూ ఉంది. సీఎంపై దాడి మాత్రం ఇప్పటికే ఇటు బీజేపీ ఇటు ప్రభుత్వం అయితే తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. Round